Ready to move in premium triplex villas at Kollur APR Projects. మీ ఇంట్లో చిన్నారులను ఒంటరిగా బయటకు పంపిస్తున్నారా? కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఈ లోకంలో మనుషులే మృగాలుగా మారుతున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయి వయోభేదం లేకుండా విరుచుకుపడుతున్నారు. బాలికలు, యువతులు, మహిళలనే కాదు చిన్న పిల్లలను కూడా వదలట్లేదు దుర్మార్గులు. దేశంలో ఎక్కడో ఓ దగ్గర పిల్లలపై అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిందితులను పోలీసులు అరెస్టు చేసి కఠినంగా శిక్షించినా వీటికి అడ్డుకట్ట పట్టం లేదు. తాజాగా దేశ రాజధానిలో 5 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చంపేశాడు ఓ కామ పిశాచి. ఢిల్లీలోని భవానా ప్రాంతంలో జరిగిన దారుణం కన్నీరు పెట్టిస్తోంది. రోడ్డు పక్కన టీఎంబీ జీవనం సాగిస్తున్న వారి పాపను ఓ దుర్మార్గుడు చిదిమేశాడు. మార్చి 24న హోలీ సందర్భంగా అందరూ హోలికా దహన్ యొక్క ప్రీ హోలీ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ బాలికను మభ్యపెట్టి తోటన్ అనే వ్యక్తి తీసుకెళ్లి హతమార్చాడు. ముందుగా బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. బాలిక మృతదేహాన్ని ఓ ఫ్యాక్టరీలో దాచి ఊరు నుంచి పారిపోయాడు. చిన్నారి కనిపించకపోవడంతో ఊరంతా వెతికిన తల్లిదండ్రులు చివరికి పోలీసులను ఆశ్రయించడంతో జరిగిన ఘోరం బయటపడింది. బాలిక కనబడలేదని తల్లిదండ్రులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారిని నిందితుడు తీసుకెళ్లిన దృశ్యాలు గుర్తించి వాటి ఆధారంగా గాలింపు చేపట్టారు. అతడు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టుగా తేల్చి అక్కడికి వెళ్లక న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి హౌరాకు పారిపోతున్నట్లుగా కనుక్కున్నారు. వెంటనే రైల్వే స్టేషన్ కు వెళ్లారు. కానీ అప్పటికే ట్రైన్ వెళ్లిపోయింది. దీంతో ఫ్లైట్ లో వెళ్లి అసన్సోల్ రైల్వే స్టేషన్ ను ఢిల్లీ పోలీసుల బృందం చేరుకుంది. రైలు రాగానే అందులో ఎక్కి నిందితుడు తోటన్ను అరెస్టు చేశారు. మార్చి 27న తిరిగి ఢిల్లీకి తీసుకొచ్చి అతన్ని విచారించారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా, మృతదేహాన్ని భవానాలోని ఫ్యాక్టరీలో పడేసినట్లుగా నిందితుడు అంగీకరించాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.